నాయకుడు అదేవిధంగా బీసీజేఏసీ అధ్యక్షుడు అన్న రాజారాం యాదవ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన బడుగు బలహీన వర్గాల ఆశతోటి బీసీల ఫౌండర్ టైగర్ ఆర్ కృష్ణ గారికి, అదేవిధంగా నాగరాజు గారికి, అడ్వకేట్ సారథి గారికి, రామ్మోహన్ గారికి, బాలసాగర్ గారికి, అంజీ గారికి మరియు రామదేవ్ గారికి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మనం అందరం చేయాల్సింది రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు అవి దగ్నం కాదు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు నిజంగా బీసీల పట్ల ప్రేమే ఉంటే, మీకు నిజంగా 47% రిజర్వేషన్ ఇవ్వాలని మీకు నిజంగా ఉంటే మీరు వెంటనే ఇంద్రాపార్టీ చేస్తారా, లేకపోతే జంతర్ మంతర్ దగ్గర చేస్తారా? ఇమ్మీడియట్ గా మీరు నిరాహార దీక్ష కూర్చోవాలి. అదేవిధంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ బీసీలకు 47% రిజర్వేషన్ కోసానికి ఆమరణ చేయాలని నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా ఈ రోజు రిజర్వేషన్లకు ఎవరైతే ఎక్కువడి ఎవరైతే కేసులు వేసి ఈ రోజు మీ ఎంత ఓరులో తెలుసు బిడ్డల ద్వారా ఒకటే చెప్తున్నా, కొడుకుల ద్వారా క్లియర్ చేస్తున్నా. ఈ రోజు సింహం కనిపిస్తా ఉంది. సింహం సామాన్యంగా 20 రోజులు 30 రోజులు ఒకసారి వేట మొదలు పెడుతుంది. కృష్ణానగర్లో 1978 నుంచి 84 వరకు అనేక ధర్నాలు, ర్యాలీలు, అసెంబ్లీ ముట్టడి చేసి ఆ రోజు 34% రిజర్వేషన్ పెట్టించారు. దాన్ని గత ప్రభుత్వం 20%కి తగ్గించారు. దాన్ని అదేవిధంగా ఈడీఎంఎస్ కోటలో 10% రిజర్వేషన్ వచ్చిన నైట్. ఈ రోజు సింహం మేలుకుంది, సింహం దర్శిస్తా ఉంది. బిడ్డ మిమ్మల్ని కోతను వేటాడుతుంది కూడా ఏ సమావేశాలకు పిలువనిస్తున్నా. అందుకని 42% రిజర్వేషన్ వచ్చిందాక మీరు ఎన్నికలకు పోయి మేము పార్టీల ప్రయోజనం ఒక పార్టీ ఓటేస్తుంది, ఇంకో పార్టీ ఓటేస్తుంది. ఏం బీసీలకు మన భిక్షం వేస్తున్నా బిడ్డ? మేము భిక్షంగా తీసుకునేదే అధికారం తీసుకుంటాం అనుకోని మేము అదా. అందుకని క్లియర్ చేస్తున్నాం. బరాబర్ మేము 42%, 60% ఉన్న బీసీలో 42% రిజర్వేషన్ అడిగింది మేము. మీరు 5% 10% రిజర్వేషన్ తీసుకోవడం వచ్చింది. మేము అందుకనే తెలుస్తున్నాం క్లియర్ గా 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే రేపు 14వ తారీఖు తెలంగాణ అగ్నిగుండంలో ఏ సంవత్సరం చూసిన బీసీ గొంతుతోటి ఎక్కడికక్కడ శాంతియుతంగా మేము బంధువు తెలియజేస్తున్నాం. ఎవ్వరు కూడా అశాంతికి పోయి బస్సులు కానీ అదేవిధంగా వేటిని తలబెట్టదని మా బీసీ మిత్రులకు తెలియజేస్తున్నాం. కృష్ణ గారు శాంతియుతంగా ఏమన్నారు కాబట్టి ఫస్ట్ విడతలో శాంతియుతంగా జరుగుతుంది. కానీ రోజు రోజుకు ఉద్యమం ఉద్రిక్తం కాకముందే మీరు కేసు వెనక్కి తీసుకుంటారా, గవర్నర్ జీవో ఇస్తారా? దీనికి మీరు 42% రిజర్వేషన్ కోసానికి మేము కట్టుబడి ఉన్నామని మీరు చెప్తారు కదా. 42 రిజర్వేషన్ కోసానికి మీరు ముఖ్యమంత్రి గారు ఆమరణ చేయాలని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాజారామన్న గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ బీసీ నాయకులు బాధపడి అద్భుతంగా స్పందిస్తారు కాబట్టి పరిస్థితులు ఇబ్బంది. ఇప్పుడు కృష్ణ గారు మాట ఒకటే అందరం కూడా చెప్పేది కూడా దీనికి నైతిక బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. మొత్తం ఈ ఎపిసోడ్కి కర్త కర్మక్రియ ఒక సినిమా నిర్మించి ఆయన దర్శకుడు ఆయన హీరో మొత్తం ఆ సినిమా నిర్మించి ఆ సినిమా వదిలేపింది. కనీసం ఓటీటీలో కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆయనే డాక్టర్గా ఉన్నాడు. మా బీసీని ఒక పేషెంట్గా చేసేసి ఆపరేషన్ చేసి కావాలని చంపేసిండు. పేషెంట్ డెడ్ ఆపరేషన్ సక్సెస్ లాగా బీసీలో వ్యవహారం చేసి కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహించి రేవంత్ రెడ్డి గారు తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా దిగిపోవాలి. కాంగ్రెస్ పార్టీ దీనికి పూర్తి బాధ్యత వహించాలి. అందుకోసం 14వ తారీఖు నాడు పెద్దలు కృష్ణ గారు, నారాయణ గారు అన్ని సంఘాలు మొత్తం కూడా 14వ తారీఖు నాడు పెద్ద ఎత్తున బంద్ చేయబోతాము. ఈ బంధుకు విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు అందరూ కూడా సహకరించడం చెప్పేసి అట్లాగే పెద్దలు కృష్ణ గారి నాయకత్వంలో, నారాయణ గారి నాయకత్వంలో అందరూ కూడా అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళి చెప్తాము. కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి అట్లాగే బీజేపీ కానీ మరి సిపిఐ కానీ సిపిఎం కానీ సిద్ధాంత ఖచ్చితంగా రాజకీయ అన్ని పార్టీలకు మరి ఈ ఎంఐఎం పార్టీలు కూడా కలిసి దీనికి సంపూర్ణ మద్దతును అడుగుతాము. మరి అన్నను మాట్లాడాల్సిన కోరుతాము.
ఇచ్చేసినటువంటి కృష్ణ గారికి, నారాయణ గారికి మరియు రామకూడ గారికి, సహచర మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ఏదైతే గత 4 రోజుల నుంచి రాష్ట్రం బీసీల ఆగ్రహానికి అడ్డుకుంటుందో చూస్తున్నాము. అందులో భాగంగానే ఈ నెల 18వ తారీఖు నాడు కృష్ణ గారి ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలను జరుపుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, రాజారామన్న గారు దీనికి ప్రధాన ఎవరైతే ఉన్నారో ఈ కుల సంఘాలు, విద్యార్థి సంఘ నాయకులు, యువజన సంఘ నాయకుల బాధ్యత కూడా రాజారామన్న గారు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు రాజారామన్న మామూలు పాత్ర కాదని, తనని ఎంతో కష్టపడి ఈ రాష్ట్రాన్ని సాధించిందంటే అన్న మేమందరూ కూడా దగ్గర చూసే దానితో, అంతేవిధంగా ఈ రాబోయే బీసీలకు రాజ్యాంగకరం అనే ఉద్యమంలో కూడా తన ముందు విజ్ఞప్తి చేస్తూ 14వ తారీఖు నాడు రాజరామన్న కూడా ఈ కార్యక్రమంలో ప్రధాన భాగంగా ముందు నడిపించాలని విజ్ఞప్తి చేస్తూ, అన్ని కుల సంఘాలు కూడా ముందుకు వచ్చి విద్యా సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. అదేవిధంగా వ్యాపారవేత్తలు ప్రధానంగా ఒకటి విజ్ఞప్తి చేస్తున్న ఈ మీడియా ద్వారా రాజరామన్న ప్రోగ్రాంలో ఆ బీసీలను ఎవరైతే ఆర్థికంగా స్థిరపడ్డారో లాయర్లు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు అందరూ కూడా మీరు మీ కంట్రిబ్యూషన్ ఉండాలని చెప్పి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఈ మనం ఇప్పుడు నిశ్శబ్దంలో ఉంటే మన భవిష్యత్ తరాలన్నీ కూడా మనకు భిక్ష చేయాల్సిన పరిస్థితి వస్తుంది. 10% ఈడబ్ల్యూఎస్ ఉన్నందుకు కూడా కామారెడ్డి ఎమ్మెల్యే గారు ఇప్పుడే మాట్లాడుతున్నారు మీడియాలో. మాకు కూడా ఓసీలకు కూడా బీసీలు రాగా రిజర్వేషన్ ఇస్తే మన పంచాయతీలో సరిపోతుంది గొడవ చేయమని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే కడుపు నిండినాడు కూడా కడుపు ఏమనుకుంటే మీ కడుపు మీద కొడుతూ ఉన్నదంటే ముంచుకుంటూ ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరూ కూడా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేసి జిల్లాల రాష్ట్రం మొత్తాన్ని కూడా ఈ ఉద్యమాన్ని సాధించాల్సిన విజ్ఞప్తి చేస్తూ 18వ తారీఖు నాడు బంధం విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి చెప్పుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై బీసీ. ఇంజీ యాదవ్ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు. సభాధ్యక్షులు రాజారామన్న గారికి, బీసీల ఓపీ అనుకరణ పోరాట యోధుడు కై రామకృష్ణ గారికి, బీసీ మేధావి నారాయణ గారికి, రామకోట గారికి, శారద గారికి, రామకోట గారికి అందరికీ కూడా పేరు పేరుగా ఉద్యమాలు తెలియజేస్తుంటూ, ముఖ్యంగా ఈరోజు హైకోర్టు స్టే చేయడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ముఖ్యమంత్రి గారికి అనేక మార్లు ఢిల్లీకి వెళ్తూ ఉంటారు. వేరే వేరే విషయాలు తెలిసినప్పుడు ప్రధానమంత్రిని కలుస్తారు, ప్రధానమంత్రిని అప్రిషియేట్ చేసిండు, మీ గురువు గారికి అనేక అంశాలు చెప్తా ఉన్నారు, కేంద్ర మంత్రిని కలుస్తూ ఉంటారు. కానీ బీసీ ఇష్యూ 40% వచ్చినప్పుడు మాత్రం జంతరంతా గుర్తొస్తారు, ధర్నా గుర్తొస్తారు. అంటే దీంట్లో నా ఆందోళన ఏంటి? రెండోది, ఈరోజు ఒక ఇష్యూని నిజంగా సాల్వ్ చేయాలి, లేకపోతే దీన్ని కల్పించాలనుకుంటే ఫస్ట్ రాష్ట్రంలో ఉన్న రాష్ట్రం ఇష్యూ కాబట్టి రాష్ట్రంలో ఉన్న పార్టీలకు అతీతంగా నాయకులని, కృష్ణ లాంటి, నారాయణ లాంటి ఉద్యమకారుల్ని వాళ్ళు కూర్చోబెట్టి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ తీసుకెళ్ళి చేయాలి. దానికి ఏమనిపిస్తుంది అంటే అదే ఒక ప్రొసీజర్ ప్రకారం ఉంటుంది. కానీ ఎవరిని సంప్రదించకుండా ఇలా చేయడము. రెండోది, ఈరోజు ఫస్ట్ నుంచి కూడా ఈ 42% రిజర్వేషన్, కామన్ రిజర్వేషన్ ఇవ్వడం ద్వారానే వాళ్ళు అప్పటి వరకు ఎలక్షన్ గట్టించే తప్ప ప్రతి ఇష్యూలో కూడా నామినేటెడ్ పదవులలో కానీ, లేకపోతే పోస్టర్లో కానీ, మంత్రి పదవులలో కానీ, లేకపోతే లాస్ట్ వచ్చే ఈ పునర్గణనలో కూడా డెడికేషన్ కమిషన్ లేకపోతే కృష్ణ హైకోర్టు వేయడం ద్వారా డెడికేషన్ కమిషన్ వేసేది. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం చేస్తా ఉందని చెప్తా ఉన్నారు. కానీ ఈ చర్యలు వాళ్ళు వెళ్ళే పద్ధతులు చూస్తే బీసీ వ్యతిరేక చర్యలు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు అన్ని పార్టీలు ఉన్న బీసీ నాయకులు తెలంగాణ ఉద్యమంలో ఒకసారి గుర్తల్లో జాతీయ ఉద్యమం చేసారో ఆ ఉద్యమాన్ని ఒకసారి మన అందరం కూడా గుర్తు చేసుకొని పార్టీలకు అతీతంగా, అన్నిటికి అతీతంగా మనం రోడ్ల మీదకి వచ్చి ఈ 14 తారీఖు బంద్ని అన్ని పార్టీల నాయకులు, బీసీ నాయకులు అందరూ రోడ్ల మీదకి వస్తేనే ఈరోజు మనం కవర్ అయింది. జాతీయ స్థాయిలో కూడా వినపడుతుంది. ఒకసారి తెలంగాణ ఉద్యమం మనం అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. రెండోది ఏంటంటే ఈరోజు ఉద్యమాలకు ఇల్లైనటువంటి ఇట్లాంటి రాజరామన్న లాంటి మన బీసీ నాయకులు ఎంతో మంది ఉస్మాన్ యూనివర్సిటీగా ఈరోజు ఢిల్లీకి వెళ్ళించారు. కానీ
పరిస్థితుల్లో కూడా ఉపయోగం వేస్తేనే ఈరోజు ఢిల్లీ కానీ లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ నిలబెడతారు. అది లీడ్ తీసుకోవాలని చెప్పి ఒక ఖమ్మంగా రాజరామన్న గారిని కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి వెంటనే